ఏపీలో ఈ మధ్య దాడుల విష సంస్కృతి ఎక్కువైపోయింది. పార్టీ ఇన్ఛార్జీలు నేతల తీరును ప్రశ్నిస్తే మహిళలపైన చేయి చేసుకునే పయోముఖ విషకుంభాలు పెరిగిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే జరిగింది. వివాదాలు, పంచాయతీలు తాడేపల్లి పెద్దలకు తలనొప్పిగా మారాయి. పార్టీలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఇన్ఛార్జ్ కేడర్ను తిడుతూ కొడుతూ వైసీపీ పరువు తీస్తున్నారంటూ ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. సమన్వయకర్తను అనుసరిస్తూ మిగిలిన నాయకులు తమకు నచ్చని వారిపై పార్టీ కార్యాలయంలోనే దాడులకు దిగడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీంతో ఆ స్థానంలో వైసీపీ రాజకీయాలు రచ్చరచ్చగా మారిపోయాయి. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా ఇన్ఛార్జ్? ఏంటా దాడుల సంస్కృతి? పార్టీ ఎటుపైనిస్తోంది? పార్టీలోని తప్పులను ప్రశ్నిస్తే దాడులు, లోపాలను ఎత్తి చూపితే గొంతు నొక్కడం, ఇది ప్రస్తుతం వైసీపీలో ఉన్న పరిస్థితి. పార్టీలోని అణచివేతపై గొంతెత్తితే దౌర్జన్యాలు, హక్కులను అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అన్నట్టుగా ఉంది కొందరు ఇన్ఛార్జీలు, నేతల వ్యవహారం. అన్యాయంపై ఎదురు తిరిగితే మహిళలను తిట్టి కొట్టే సంస్కృతి ఫ్యాన్ పార్టీలో ప్రబలడం ఆందోళనకర పరిణామం. ప్రకాశం జిల్లా వైసీపీలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఒంగోలు వైసీపీ నేతల మధ్య వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో తనకు నచ్చని వారిపై దాడులు చేసి బహిష్కరించడమే ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు పనిగా పెట్టుకున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ నేతను ఆదర్శంగా తీసుకున్న కొందరు నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలోనే దాడులకు పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఇలాంటి వ్యవహారాలు రచ్చరచ్చ అవుతున్నాయి. గత ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జనసేనలో చేరారు. దీంతో ఎంపీ వైవి సుబ్బారెడ్డికి అనుచరుడు చుండూరి రవిబాబుకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. కానీ ఈ నేతకు దూకుడు స్వభావం ఎక్కువ. అందరూ తన మాటే వినాలని శాసిస్తారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇవ్వరన్న విమర్శలున్నాయి. పార్టీలో పచ్చి నియంతలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఎవరి సూచనలను పరిగణలోకి తీసుకోరు. కాదు కూడదు అంటే నోటికో చేతికో పని చెబుతారనే మాట వినిపిస్తోంది. తనకు నచ్చని వారిపై నేరుగా దాడులు చేస్తూ దూరం పెడుతున్నారని అధినాయకత్వానికి కొందరు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒంగోలు అసెంబ్లీ స్థానం వైసీపీ మహిళా అధ్యక్షురాలు బడుగు ఇందిర, నగర మహిళా అధ్యక్షురాలు బత్తుల ప్రమీలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రవిబాబు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వైసీపీలో ఉంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఈ ఇద్దరు నేతలు టచ్లో ఉన్నారన్నది చుండూరి రవిబాబు ఆరోపణ. పార్టీ నుంచి సస్పెండ్ అయిన మహిళా నాయకులు చుండూరు రవిబాబుపై తిరుగుబాటు చేశారు. వైసీపీలోని ఎస్సీ, బీసీలపై చర్యలు తీసుకుంటున్నారే తప్ప పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రెడ్డి సామాజిక వర్గ నేతలపై యాక్షన్ తీసుకునే దిక్కు లేదన్న విమర్శలున్నాయి. వైసీపీలోని రెడ్డి కమ్యూనిటీ లీడర్లు అందరూ బాలినేనితో టచ్లో ఉన్నారనే మాట వినిపిస్తోంది. అలాంటి వారిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని బడుగు ఇందిర, బత్తుల ప్రమీల ఎదురుదాడికి దిగడాన్ని చూస్తే పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. తమపై విధించిన సస్పెన్షన్ను తొలగించకపోతే ఇన్ఛార్జ్ బాగోతాన్ని వీడియోలతో సహా బయటపెడతామంటూ ఈ నేతలు హెచ్చరించడం రచ్చకు దారితీసింది. ఈ రగడ మరొక ముందే జూలై 8న వైసీపీ జిల్లా కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు వర్గీయులు దాడి చేయడం, ఈ దృశ్యాలు మీడియాలో రావడంతో పార్టీ ప్రతిష్ట మంట కలిసింది. వైఎస్ఆర్ జయంతి రోజు నివాళులు అర్పించే క్రమంలో పేరం ప్రసన్న కాళ్లను పార్టీ నేతలు మేరీకుమారి తొక్కారు. ఇదేం పద్ధతిని ప్రశ్నించిన పేరం ప్రసన్నపై మేరీకుమారితో పాటు భర్త శివకుమార్ దాడి చేయడంతో రచ్చరచ్చ అయింది. పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు చూస్తుండగానే గిరిజన నేత ప్రసన్నను నెట్టి కొట్టారు. చెంపలు పగలగొట్టడం వైసీపీ దాడుల నీచ సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తోందనే విమర్శలొస్తున్నాయి. ఈ వ్యవహారం చినికి గాలివాన చందంగా మారింది. వైసీపీలోని రెండు వర్గాల నేతలు పరస్పరం దాడులు చేసుకోవడం రభసకు దారితీసింది. పేరం ప్రసన్నపై దాడికి ప్రతీకారంగా వైసీపీ నాయకుడు శివకుమార్పై ప్రసన్న కొడుకు స్నేహితులతో కలిసి ఓ హోటల్లో అటాక్ చేయడాన్ని పరిశీలిస్తే పార్టీలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. దీనికి తోడు దాడి చేసిన వారికి కొమ్ము కాసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గిరిజన నేత ప్రసన్నను పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడంతో వివాదం ముదిరింది. దీంతో మనస్తాపానికి గురైన పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఒంగోలు వైసీపీ పరువు మంట కలిసింది. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు తీరును ప్రశ్నిస్తూ పేరం ప్రసన్న సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఒంగోలు రచ్చపై స్పందించిన తాడేపల్లి వైసీపీ పెద్దలు విచారణ కమిటీ వేశారు. మహిళల పట్ల చుండూరి రవిబాబుకు గౌరవం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో విచారణ కమిటీ ఏం చేయబోతోందన్న విషయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో సైలెంట్ పాలిటిక్స్ నడిచిన ఒంగోలు ఫ్యాన్ పార్టీలో ఇప్పుడు తరచుగా జరుగుతున్న దాడులు, వివాదాలపై అధిష్టానం దృష్టి పెట్టాలని క్యాడర్ కోరుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.